మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్వీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A6 నిందితుడుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లో రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెల 50 నుండి 60 కోట్ల రూపాయల ముడుపులు వ్యవహారంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణం ప్రధాన కూట్రదారుల్లో ఒకరైన ఎస్వీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు వేగవంతం చేస్తున్నట్టు మనకి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు కాకుండా A6 గా ఉన్నటువంటి కుట్రదారుల్లో ఒకరైనటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు అతన్ని విజయవాడ శిక్షణాలయానికి తీసుకొచ్చి విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే ఇతను A6 గా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి మొత్తం 29 మంది నిందితులు ఉండగా అందులో ఈ శ్రీధర్ రెడ్డి A6 నిందితులుగా శిక్ష అధికారులు చేర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో ఇతను పరారీలో ఉన్నట్టు శిక్ష అధికారులకి తెలియడంతో ఇంకా ప్రత్యేక మెగా ఏర్పాటు చేయడం జరిగింది. మెగాలో భాగంగానే ఇతను హైదరాబాద్ లో నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నటువంటి శిక్ష అధికారులు శ్రీధర్ రెడ్డిని విజయవాడ తరలిస్తా ఉన్నారు. విజయవాడ తరలించిన తర్వాత విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఇతన్ని శ్రీధర్ రెడ్డిని విచారించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసు చూసినట్లయితే ఇప్పటికే రాజకీయ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రాజకీయ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే 29 నిందితులను కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి ఈ పేరులో భాగంగానే A6 నిందితులు అయినటువంటి శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా మరికొందరు ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా శిక్షాధికారులకు దొరకాల్సి ఉంది. అంటే ఇప్పటికే చాలా వరకు కూడా కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసు శిక్షాధికారులు ఇప్పటికే కసిరెడ్డి రాజు నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో శ్రీధర్ రెడ్డి విజయవాడకి తీసుకురానున్నారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి భారీగా ఒక 60 కోట్లకు పైగా ఈ మద్యం కుంభకోణం జరిగినట్లు పోలీసులు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ మద్యం కుంభకోణం ప్రధానంగా ఏంటంటే డిజిటల్ లావాదేవీలు అనేది లేకపోవడం దీనికి ప్రధాన ఆరోపణ ఉంది. అంటే డిజిటల్ లావాదేవీలు లేకుండా ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ అంటే క్యాష్ బై హ్యాండ్ తీసుకోవడం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. వైసీపీ హయాంలో ఇది జరిగింది. దీన్ని ప్రధాన ఆరోపణగా చేస్తే దీని అంతా భారీ కుట్ర జరిగిందని కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ప్రత్యేక దృష్టి సాధించి దీనికి ఒక శిక్ష కూడా వేయడం జరిగింది. ఈ శిక్ష అధికారులు అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా మొత్తం 29 మంది నిందితులను కూడా గుర్తించడం, దీనిలో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే శ్రీధర్ రెడ్డిని ఇప్పుడు ఈ రోజు విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది. మహిళను బయటకు తీయడానికి 2 గంటలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కిషోర్ అండి సార్ కంటే కొంచెం సార్ అండి ట్యాప్ అంట పల్నాడు జిల్లా నగరికల్ మండలం శాంతినగర్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది. మహిళను బయటకు తీయడానికి 2 గంటలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కిషోర్ అండి సార్ కంటే కొంచెం సార్ అండి ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలకు పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే వృత్తిని 10,000 నుండి 20,000 రూపాయలకు కూటమి ప్రభుత్వం పెంచింది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ఇవాళ 258 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందించనుంది. మత్స్యకారులతో ముఖాముఖి అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు.
హైదరాబాద్ లో ఏహెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగనుంది. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ 2025 జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ లో మొదటి రోజు విదేశీ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. సమ్మిట్ అనంతరం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్. ఇందుకు సమ్మిట్ లో పాల్గొన్న అందరూ మద్దతు తెలిపారు. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాలని సూచించారు. హైదరాబాద్ లో హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగనుంది. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ 2025 జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ లో మొదటి రోజు విదేశీ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. సమ్మిట్ అనంతరం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్. ఇందుకు సమ్మిట్ లో పాల్గొన్న అందరూ మద్దతు తెలిపారు. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాలని సూచించారు. రేపు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గులాబీ మహాసభకు బీఆర్ఎస్ నేతలు బండ్ల వెనుక బండ్లు కట్టి బయలుదేరారు. వారం రోజుల ముందుగా బీఆర్ఎస్ శ్రేణులు ఎడ్ల బండ్లపై భారీగా ర్యాలీగా వెళ్తున్నారు. పలువురు పార్టీ నేతలు అధికారులు సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రేపు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గులాబీ మహాసభకు బీఆర్ఎస్ నేతలు బండ్ల వెనుక బండ్లు కట్టి బయలుదేరారు. వారం రోజుల ముందుగా బీఆర్ఎస్ శ్రేణులు ఎడ్ల బండ్లపై ర్యాలీగా తరలి వెళ్తున్నారు. పలువురు పార్టీ నేతలు అధికారులు సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని విమర్శించడమే వారి పని అన్నారు నాయని రాజేందర్. 10 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని మండి వరంగల్ జిల్లా ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అంతేకాదు ప్రజలకు మోసం చేయడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఆరోపించారు ఎమ్మెల్యే నాయని. గత ప్రభుత్వంలో 400 శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిదే తాము 10 నెలల్లో చేస్తామన్నారు. ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడు కానీ ఎవరి దాంట్లో కానీ మేము ఎప్పుడు ఏలు పెట్టి ఇబ్బందులు పెట్టలే. వాళ్ళ తిరిగా గత ప్రభుత్వాల తిరిగా బెదిరియటాలు బుగరియటాలు విచ్చలు విత్తనం ఎప్పుడు మేము చేయలేదు. ఎవరి కార్యక్రమాలు చేసుకుంటారు కదా అని మా పనులు మేము చేసుకుంటూనే మేము పోతుంటే ఒక ఆమె గూండా నేను రౌడీలో మా అయ్యంత మంచిదని కాదు, పింక్ బుక్ పిచ్చిమల్లె నుండి పింక్ బుక్కులు రెడ్ బుక్కులు అనుకుంటా 3.5 ఏళ్ళు అయితే నేను చూస్తామని చెప్పి ఒకరు ఈ విచ్చలవిడిగా మాటలు వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటూ బతకాలి. అంతకుముందు 2 టర్ములు తెలంగాణ ఉద్యమంతో వాళ్ళ శవాల మీద పిల్లలు ఎరక తింటూ బతికేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటూ వాళ్ళు చేస్తే నీతి మేము చేస్తే అవినీతి అనే విధంగా పర్యావరణ గురించి కానీ మన యూనివర్సిటీలో మాట్లాడిన దాని గురించి కానివ్వండి, ప్రతిదీ కూడా మేము మాట్లాడాలి, మేము నోరెత్తి మాట్లాడాలంటే మేము కూడా ఓపిక పట్టినాము. వాళ్ళు సభ వాళ్ళు పెట్టుకుంటారు, సంతోషం. 4 రోజులు పట్టుకొని వాళ్ళు ఎంబడి వచ్చేటోడు ఎవడ ఉన్నాడా పోయేదా, ఎంతసేపు ఆ పేమెంట్ ఇచ్చి చందాలు వసూలు చేసిన బాపతి 1000 కోట్లు ఉన్నాయి. నియోజకవర్గానికి 1 కోటి 2 కోట్లు పంపి ప్రజలను తరలించకపోయడానికి అది పెట్టింది తప్ప మేము 2 రోజులు ఉంటుంది ఎల్లుండికెళ్ళి పట్టించుకుంటాడు కూడా ఎవడు ఉండడానికి మా జాగాలో మేము ఉన్నాం. మేము ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటాం.
జగన్ జమానాలో చేపట్టిన భూముల రీసర్వే వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పులివెందుల రెవెన్యూ అధికారులను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆదేశించారు. వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ ప్రైవేటు భూములు దోచుకున్నారని ఆరోపించారు. ఆయన వాటిని రైతులకు అందజేయండి. తర్వాత రీసర్వే పూర్తయిన తర్వాత ఎలాంటి వివాదాలు లేకుండా ఆ సమస్య పరిష్కరించినప్పుడు ఆన్లైన్ చేయండి, అంతవరకు రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటీవలనే ఒడ్డిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ రీసర్వే వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి సార్. దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. తద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రకాలైన పథకాలకు దూరం కావడం జరుగుతోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రీసర్వే కంటే ముందు ఏ విధమైన ఆన్లైన్లో రికార్డులు ఉన్నాయో వాటిని అందజేయమని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా ఇంతవరకు అమలు కావడం లేదు. కౌన్సిల్ సమావేశాల్లో కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దు, రీసర్వే కంటే ముందు ఏదైతే ఆన్లైన్ రికార్డులు ఉన్నాయో. మంచిర్యాల జిల్లా తాండూరు సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్లు ప్రారంభించారు. పోటీలో బెల్లంపల్లి డివిజన్ స్థాయిలో 20 జట్లు పాల్గొన్నాయి. గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ భాస్కర్ వెల్లడించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలనే ఈ పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగి యువత ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. తాండూరు మండల్లో సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఇది ఒక 5th టోర్నమెంట్ సార్. గతంలో క్రికెట్ టోర్నమెంట్లు, తర్వాత వాలీబాల్ టోర్నమెంట్లు కండక్ట్ చేశారు. ఇది నాకు తెలిసి ఇది 6వ టోర్నమెంట్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్. వీళ్ళ అదృష్టము, ఇక్కడ పిల్లలు, ఇక్కడ మంచి గ్రౌండ్, మంచి వాతావరణము, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మన ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే సార్ మన తాండూరు మండలంలో కమ్యూనిటీ పోలీసులో భాగంగా గతంలో ట్రైబల్ విలేజ్లో కొన్ని మనము నిత్యావసర వస్తువులు సరఫరా చేయడము, తర్వాత తమరు కూడా వచ్చారు ఒక ప్రోగ్రాంకి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంటు గౌరవ మన సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మీ యొక్క సలహా సూచనల ప్రకారము మొట్టమొదటిగా మన రామగుండం కమిషనరేట్లో ఈ తాండూరులో నిర్వహించడం చాలా గర్వంగా ఉంది సార్. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తాండూరు మండలంలో